హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అక్కడికి వచ్చే వరకు నందితలో ఒకలాంటి అనుమానం. ఎదురుగా మినిస్టర్ గౌరవంగా నమస్కరించి నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఇక ఆవిడ ఆలోచన స్తంభించిపోయింది. చెట్టు కింద ప్లీడనని తీసి పడేసిన తన అల్లుడికి సెంటర్ మినిస్టర్ చేయి అందివ్వడం కళా నిజమా అని నమ్మలేనట్టు ఉండిపోయిన నందితలో ఇక కదలిక లేదు. నందు అని చిన్నగా అమర్నాథ్ గారు మోచేయి కదిపి పిలుస్తూ ఉంటే నెమ్మదిగా తల తిప్పి చూశారు నందిత. షాక్ లో ఉన్న తమన్న లెక్క గుడ్లు బయటకు పొడుచుకు చూస్తున్న ఆవిడని లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఫీల్ తో ఏం జరిగింది నందు అని అడిగారు. ఇట్స్ ఇట్స్ రియల్లీ సెంట్రల్ మినిస్టర్ అని స్ట్రెస్ చేసి చెప్తున్నా ఆవిడ గొంతులో నుంచి ఒక్కొక్క అక్షరం చాలా వెయిట్తో వస్తున్నాయి ఆశ్చర్యాన్ని నింపేసుకొని. హా నందు, సెంట్రల్ మినిస్టర్ ఇటువంటివన్నీ నీ అల్లుడికి చాలా నార్మల్. లాస్ట్ టైం పార్టీ సైడ్ ఒక సెన్సిటివ్ ఇష్యూని నీ అల్లుడే క్లియర్ చేశాడు. అప్పటి నుంచి వాళ్ళకు సంబంధించిన ఏదైనా సరే గుడ్డిగా నీ అల్లుడు చేతిలో పెట్టేస్తారు. నీ అల్లుడు బ్యాక్గ్రౌండ్ సిన్హా ఫ్యామిలీ కాదు, వాడి ఓన్ ఐడెంటిటీ, వాడి ఓన్ టాలెంట్ అండ్ వాడి ఓన్ లా పట్ట. అందుకేగా యోగేందర్ ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయర్ని దించితే నీ అల్లుడు లోకల్గా సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పాడు అని నసుకుతున్నట్టే నందిత గారి చెవిలో అల్లుడు గొప్పలు ఊదేస్తూ ఉంటే బెలూన్లా ఉండిపోతున్నారు నందిత. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ బ్లాక్ కమాండర్స్ తో ఫుల్ సెక్యూర్ గా ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే కాస్తో కూస్తో బెదురు, ఇంకా ఒక రకమైన ఎక్సైట్మెంట్ క్యూటీ బేబీలో. అందులోనూ మన క్యూటీ బేబీకి ఆత్రం ఆగదుగా. మినిస్టర్ గారి పక్కనే నెంబర్ ఆఫ్ బ్యాడ్జెస్ తో ఉన్న కమాండర్ షోల్డర్ మీద నెమ్మదిగా వేలుతో పొడిచి వాళ్ళ యూనిఫామ్ చెక్ చేస్తుంది. ఆకో కుచ్చా మ్యామ్ అని చక్కగా నవ్వు మొహంతో ఆ కమాండర్ అడగడమే కబుక్కున లాయర్ బాబు చేయి చుట్టేసి షోల్డర్ వెనక్కి కుందేలు పిల్లలా దాక్కుని, నేను జస్ట్ చెక్ చేశాను వాళ్ళ స్టిఫ్నెస్ ఉన్న బాడీ రియల్లా కాదా అని చిన్న గొంతుతో చెప్తూ ఉంటే మినిస్టర్ సార్ పర్మిషన్ అడిగి తన వెనక దాక్కున్న కుందేలు పిల్ల మన క్యూటీ బేబీని ముందుకు తీసుకొచ్చి కమాండర్తో షేక్ హ్యాండ్ ఇప్పించాడు ఆబి. అంతే, ఒకలాంటి ఎక్సైట్మెంట్ తో రోమాలు నిక్కబుడుచుకున్నాయి క్యూటీ బేబీకి. నెమ్మదిగా ఒక హ్యాండ్ తో కమాండర్ జబ్బ పట్టుకుని నొక్కి చూసి, అమ్మో వీళ్ళు నిజంగానే చాలా స్ట్రాంగ్ అంటున్నా బేబీ ఆనందం మామూలుగా లేదు. క్యూటీ బేబీ అల్లరి పనుల్లో సైలెంట్ గా అమర్నాథ్ కూడా కమాండర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆత్రాన్ని చల్లార్చుకుంటుంటే ఎగిరి గంతేసి అక్కడే ఆమె బుగ్గన ముద్దు పెట్టిన క్యూటీ బేబీ లాయర్ బాబు చేసిన ఒక సీరియస్ చూపుకి దడుచుకొని మళ్ళీ ఈఫిల్ టవర్ వెనకే దాగింది. సో ప్రెటీ అని మినిస్టర్ గారు అంటూ ఉంటే, నా వైఫ్ సార్ అంటూ మళ్ళీ క్యూటీ బేబీని ముందుకు తెచ్చి పరిచయం చేశాడు అవి. చూడ చక్కని కొండపల్లి బొమ్మల లైట్ వెయిట్ బెనారస్ శారీలో సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మల చాలా ముచ్చటగా ఉంది క్యూటీ బేబీ. చక్కగా ఉంది అని మెచ్చుకున్న మినిస్టర్ గారికి నందిత అమర్నాథ్ గారిని కూడా చాలా గొప్పగా అవి పరిచయం చేయడంతో అప్పటికే బెలూన్ల మారిన డైనోసార్ మమ్మీ ఇక ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ తో ఊపి తంపింపైపోతోంది. ఆవిడని ఉత్సాహంగా, మినిస్టర్ నందు బీ నార్మల్, మరీ చీప్ గా రోడ్ సైడ్ బ్యాచ్ అనుకుంటారు అని చెవిలో గుసగుస గొడుగుతూ ఉంటే సీరియస్ గా ఓ చూపు చూశారు నందిత. ఓకే అర్థమైంది అని ఫింగర్స్ తో క్లిప్స్ కి జిప్పు వేసిన అమర్నాథ్ గారు, నా పెళ్ళాం ఎక్కడున్నా ఎలా ఉన్నా డైనోసారే, నో చేంజ్ అనుకున్నారు మనసులో. పరిచయాలు అయిపోయాక కాసేపు మాట్లాడి డిన్నర్ స్టార్ట్ చేశారు. ఆర్భాటాలు ఏమీ లేవు, రెగ్యులర్ నార్మల్ డిన్నర్. కాకపోతే అన్ని మినిస్టర్ గారి భార్య ఆయన తమ్ముడు భార్య కలిసి స్వయంగా ప్రిపేర్ చేస్తే అందులో కనిపిస్తున్న అభిమానానికి అమర్నాథ్ గారు పొంగిపోయారు. బట్ ఇక్కడ నందిత మమ్మీ మాత్రం యాజ్ యూజువల్ ఇంపార్టెంట్ అయితే ప్రతి దానిలో ఆ స్టేటస్, ఆ ఇంపార్టెన్స్ చూపిస్తారు. జస్ట్ లాయర్ కదా, అందుకే రెగ్యులర్ డిన్నర్ అని ఇన్నర్లో అనుకుంది కానీ పైకనే ధైర్యం చేయలేదు. మొదటిసారి మన డైనోసార్ మమ్మీ అల్లుడికి అల్లుడు బ్యాక్గ్రౌండ్కి బయటపడలేకపోతోంది. లేట్ గా ఇంటికి రీచ్ అయిన రాజ్ జయదేవ్ గారు ఎప్పటిలా తండ్రి కొడుకుల్లా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే
వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది సహస్ర. వాళ్ళకి ఎదురుగా వచ్చిన మానస గారు జయదేవ్ గారి చేతి నుంచి బ్రీఫ్ కేస్ అందుకొని చురుగ్గా ఓ చూపు చూశారు కొడుకుని. ఇప్పుడు పర్టిక్యులర్ గా అంత సీరియస్ ఎందుకు అన్నట్టు కళ్ళు తిప్పి స్కాన్ చేస్తున్న అయ్యగారికి అప్పుడే రూమ్ లోకి వెళ్తూ కనిపించింది సహస్ర. నీ కోడల మీద ఇష్టం ఉంటే నీ కోడల మీద చూపించుకో, ఆ ఇష్టంతో నన్ను కాల్చుకు. మీ ఆయనకి నాకు నడుస్తుంది జస్ట్ బిజినెస్ డిస్కషన్ మాత్రమే అంటూ అబ్బ కొడుకులకు చాలా దూరం ఉంది అని సహస్రకు వినిపించేలా చెప్పిన మన బలుపు బాబు పేరెంట్స్ ఇద్దరికి ఒక డెడ్లీ లుక్ విసిరి సహస్ర కోసం రూమ్ కి వెళ్ళాడు. సెకండ్ డోర్ తీసుకుని సహస్ర గార్డెన్ లోకి వెళ్ళిపోతే తన వెనకే ఫాలో అయ్యాడు రాజ్. ఐ కార్నర్ గా చూసి అక్కడే ఒక కార్నర్ లో ఉన్న ఇసుక దగ్గరికి వెళ్ళి వేళ్లతో ఆడుతూ ఉంటే వెనక తిప్పుకోవడం అంత బాగా నచ్చిందే అన్నాడు వెటకారంగా. చూడలేదు, వినిపించినా పట్టించుకోలేదు. ఈ టెక్కే నాకు నచ్చదు అంటూ హంసపాప ముందుకు వెళ్ళి ఇసుక హైట్ మీద నిలబడితే చిరాగ్గా ఓ చూపు చూసి మరో సైడ్ వెళ్తూ ఉంటే ఒక్క జంపుతో సహస్రం ముందుకు వచ్చి ఎంత దూరం పోతావు అన్నాడు సీరియస్ గా. ఆన్సర్ ఇవ్వకుండా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే నీ వెనక తిరగడం ఇష్టం అంటే చెప్పు, మిస్ చేయకుండా తిరుగుతాను. నేను తిరుగుతున్నాను కదా అని అందరినీ తిప్పుకోవాలని చూస్తే ఒప్పుకోను అంటూనే మళ్ళీ ముందుకు వచ్చాడు. ఎటూ వెళ్లకుండా బ్లాక్ చేస్తూ తన చుట్టూ తిరుగుతున్న రాజ్ ప్రెజెన్స్ నచ్చుతూ ఉంటే లోపల ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. బయటకు మాత్రం దానికి డబల్ బెట్ చూపిస్తూ ఎవరిని తిప్పుకుంటున్నారు అంటూ కోపంగా దూసుకొచ్చిన క్వశ్చన్ కి నన్ను తప్ప అందరినీ తిప్పుకుంటున్నావు అంటూ ఇంతవారు సాగదీస్తూ చెప్పాడు రాజ్. పళ్ళు బిగించి ఊరుకుగా చూస్తోంది ఆ సాగతీతకి. ఇలా చూసి టెంప్ట్ చేయకు, ఇప్పటికే తిప్పుకొని తిప్పుకొని ఆరగదీసేస్తున్నావు. ఇంకా టెంప్ట్ చేసి ముంచేస్తే వచ్చే హీట్ కి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు అని ఎత్తి పుడుస్తూ ఉంటే స్టాప్ ఇట్, ఈ సొల్లంతా వేయకుండా ఏం కావాలో చెప్పు అంది సీరియస్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. హంసపాప సీరియస్ మోడ్ కి తగ్గట్టు అంతే సీరియస్ గా ఫేస్ పెట్టి నన్ను చూసి ఎందుకు లోపలికి వచ్చేసావు అని అడిగాడు. ఆన్సర్ చెప్పకుండా కళ్ళు పక్కకి తిప్పేస్తే ఇది ఇప్పుడే వద్దన్నా, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళని చూడలేక దూరంగా పోతున్నావా అన్నాడు ఈసారి నిజంగానే సీరియస్ అవుతూ. నీ దూరంగా వచ్చింది నన్ను చూడగానే మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ మిస్ అవ్వకూడదని, నన్ను దూరం పెట్టిన నీ మీద నాకు కోపం అంటూ అక్కడి నుంచి కదిలిన సహస్ర నిన్ను కోరుకునే వారి మీద కాదు అంది ఏ భావం లేకుండా. నువ్వు దూరంగా వెళ్తూ నీతో పాటే అందరినీ నాకు దూరం చేస్తావు అని స్టాంపు వేసినట్టే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే తిరిగి చూసిన సహస్ర కళ్ళలో కోపం. ఆ కోపానికి చిన్న స్మైల్ రాజ్ పెదవుల మీద. ఇద్దరి మధ్యన ఉన్న దూరాన్ని దగ్గర చేస్తూ ఐ నో అబౌట్ యూ, నీకు అన్ని దూరం చేసినా నాకు అన్ని దగ్గరగా ఉండాలనుకుంటావు. అదే నువ్వు, నీ ప్రేమ, నీ క్యారెక్టర్. బట్ యాక్చువల్గా నేను ఈ దూరానికి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యాను, వాళ్ళని ప్రిపేర్ చేశాను. అందుకే అది నన్ను హర్ట్ చేయటం లేదు. బట్ నీతో దూరం నచ్చటం లేదు అని హార్ట్ మీద ఫింగర్ పెట్టి ఎక్కడ పెయిన్గా ఉంది అని రాజ్ లోతైన ఫీలింగ్తో చెప్తూ ఉంటే ఆ పెయిన్ అనుభవించిన సహస్ర ఎమోషన్కి కన్నీళ్లు తోడవుతున్నాయి. ఇక అయ్యగారిని ఫేస్ చేయలేక, అంటే అలాంటి సిచ్యువేషన్లో అటువంటి ఎమోషన్తో చూడలేక సైడ్కి తిరిగితే ఎన్నిసార్లు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను, తీసుకున్నావా? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాలి సహస్ర. బట్ వాళ్ళందరిలో వాళ్ళందరితో నేనుండాలంటే నువ్వు నాలో ఉండాలి. ఇప్పటి వరకు కనిపిస్తున్న ప్రేమను లేదని నిన్ను ఫుల్గా ఏడిపించాను, ఐ నో. బట్ నాది అనుకున్న దానితో డిస్టెన్స్ అంటే నేను భరించలేను. లిటరలీ భయపడతాను. ఇంకా దూరం శాశ్వతంగా వాళ్ళని నాకు కాకుండా చేస్తుందని. అందుకే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఏదో ఒకటి చేసి నీకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు ఆడవాళ్ళ మీద అసహ్యం కాదు, భయం. వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు, పైకి ఏది చూపిస్తారో తెలియదు. ఈ రెండిటికి మధ్య ఆడది అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే చాలా అలసిపోయాను. చాలా ఇరిటేషన్. విషితను కూడా ఇలాగే కోల్పోయాను. ఇప్పటికీ ఆ కన్ఫ్యూజన్ ఉంది అంటుంటే కన్నీళ్లు తెరులుతున్న కళ్ళతో పదునుగా చూసిన సహస్ర చూపుకి మరింత క్లోజ్గా వచ్చి బట్టలు విప్పుకొని తిరగడానికి నేను బేవర్స్ నా కొడుకుని కాదు, ఒక సగటు మగాణ్ణి.
నాకున్న భయాలతో నిన్ను బాధ పెట్టాను. నా ఫ్యూచర్ తెలుసు కనుక నిన్ను దూరం పెట్టాను. నేను నోటితో చెప్తేనే తెలుస్తుందా? నేను చెప్పకుండా నా ప్రేమ ఒక్కసారి కూడా నీకు తెలియలేదా? నా ఇష్టం ఒక్కసారి కూడా నీ హార్ట్‌ని టచ్ చేయలేదా? అని లోతుగా సహస్ర కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించాడు. డిన్నర్ అవ్వగానే మినిస్టర్ ఇంకా ఆయన తమ్ముడితో కలిసి ఆమె పర్సనల్‌గా రూమ్‌లో భేటీ అయితే మినిస్టర్ గారి భార్యతో తన డిజైన్స్, తన బ్రాండ్స్ గురించి చెప్తూ సెటిల్ అయింది నందిత. ఇంకా సెల్ఫీలైతే చెప్పనక్కర్లేదు. ఎనీవేర్, ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్స్ కస్టమ్ డిజైన్స్‌తో పర్సనల్ అటెన్షన్ తీసుకుంటాం అని ఊదరు కొట్టేస్తోంది డైనోసార్ మమ్మీ. మమ్మీ ఎక్కడున్నా బిజినెస్ బ్రాండ్స్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు అని అంటూ విసుగ్గా డాడీ సైడ్ చేరింది క్యూటీ బేబీ. ఇక లోపల వీళ్ళ డిస్కషన్ చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటే అప్పటికి 1 అవర్ దాటింది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మిస్టర్ అభినవ్. మిమ్మల్ని దాటి బయటకు వెళ్లకుండా చూడండి. పిల్లలు తెలిసి చేయలేదు. మా పిల్లలు అని చెప్పటం లేదు మిస్టర్ అభినవ్. తమలపాకులు తిన్నంత తేలిగ్గా ఇప్పటి యూత్ డ్రగ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. దానికి పూర్తిగా వ్యతిరేకం నేను. కానీ నా తమ్ముడు పిల్లలే ఎందులో చిక్కుకుంటారని అస్సలు ఊహించలేదు అని చాలా బాధపడుతూ రిపోర్ట్స్ సంబంధించిన ఫైల్స్ అభి చేతికిచ్చారు మినిస్టర్. ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కేస్ హ్యాండిల్ చేస్తానని కాన్ఫిడెంట్ గా మాటిచ్చిన అభి మీద ఆయన భరోసా ఉంచితే వాళ్ళు బయటకు వచ్చేసరికి అమర్నాథ్ గారు చేయి చుట్టేసుకుని భుజం మీద పడి నిద్రపోతోంది క్యూటీ బేబీ. నందిత గారు హోల్ ఫ్యామిలీ లేడీస్ తో బిజినెస్ డిస్కషన్ పెట్టి ఫుల్ బిజీ అయితే క్యూటీ బేబీ స్లీపింగ్ సిచ్యువేషన్ కి చాలా టైం తీసుకున్నామన్నారు మినిస్టర్. టైం చూస్తే 9:45. అప్పుడే పడి నిద్రపోతోంది. తిండి నిద్ర వాగడం తప్ప దీనికి ఇంకా వేరే పనే లేదు. మెలకుగా ఉంటే అల్లరి రాక్షసి, వదిలేస్తే ఊర్మిళాదేవి అని ఇన్నర్ వేసుకుంటూనే ఎర్లీగా పడుకోవటం తనకి అలవాటు సార్ అని సంజయ్షి చెప్పి సెలవు తీసుకున్న మన లాయర్ బాబు ఎటువంటి మొహమాటం లేకుండా క్యూటీ బేబీని చేతుల్లోకి తీసుకున్నాడు, తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా. అంత నిద్రలో కూడా మన క్యూటీ బేబీ ఏ మాత్రం మిస్ చేయకుండా అవి మెడ చుట్టేసి టెడ్డీ బేర్ల చేతుల్లో చక్కగా అడ్జస్ట్ అయితే చూడముచ్చటగా ఉన్నారు. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అన్నారు మినిస్టర్ వైఫ్. మెచ్చుకున్నది మినిస్టర్ వైఫ్ కదా, ఇక మన డైనోసార్ మమ్మీ కాళ్లకు కేకలు కట్టుకుని ఎగురుతున్న ఫీలింగ్ లో కారెక్కింది. ఒక్కసారి కూడా తెలియదా అంటే తెలిసింది. ఒక్కసారి కాదు, ప్రతిసారి రాజ్ స్పర్శలో, కేరింగ్ లో, అయ్యగారి చూపుల్లో, చివరికి ఏడిపించేదానిలో కూడా ఆ ప్రేమ తెలుస్తూనే ఉంది. అయితే అది ప్రేమ అని ఫీల్ అవుతున్న ప్రతిసారి అంతకు రెండింతలు బాధపడేలా తన మనసు గాయపరిచాడు రాజ్. అదే అడిగింది సహస్ర. తెలియలేదు రాజ్, ఒక్కసారి కూడా తెలియలేదు. నేను ప్రేమ అనుకున్న ప్రతిసారి కాదు అంటూ నువ్వు చేసిన గాయాలు నాకు మిగిలాయి, కానీ నీ ప్రేమ నాకు తెలీదు. ఇది లవ్ కదా అని నేను అడిగినప్పుడైనా నువ్వు సైలెంట్ గా ఉంటే అట్లీస్ట్ చెప్పడం ఇష్టం లేదు అని అడ్జస్ట్ అయ్యేదాన్ని. బట్ నువ్వేం చేసావు? ఇది లవ్ కాదు, ఓన్లీ లస్ట్. నా బాడీ ఫీలింగ్స్, ఇన్ఫాక్చుయేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటూ అడ్డమైన ఫ్రాక్షన్స్ చెప్పావు. ఆ ఫ్రాక్షన్స్ తో నాకు పిచ్చెక్కిచ్చి ఏడిపించావు. ఎంతలా ఏడ్చానో తెలీదా నీకు అని అంతే ఆవేశంగా నిలదీసింది సహస్ర. హంసపాప ఆవేశం రాజ్ ఎమోషన్ లిమిట్స్ క్రాస్ అయ్యేలా చేస్తూ ఉంటే గొంతు హెచ్చరిల్లింది. నేనే ఏడిపించాను, నేనే వాదించాను. ఆఫ్టర్ దట్ నేనే నిన్ను ఓదార్చుకున్నాను, డైవర్ట్ చేసుకున్నాను. ఎందుకు అని అరుస్తూ ఉంటే లోపల వరకు వినిపిస్తున్నాయి ఆ కేకలు. జయదేవ్, మానస, సుజాతమ్మ అందరూ వచ్చారు, చూశారు, కానీ ఎవ్వరూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు. పెద్దవాళ్లుగా వాళ్ళు ఒకసారి చెప్తారు, 2 సార్లు కూర్చోబెడతారు. బట్ ఎన్నిసార్లైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ అవ్వకపోతే ఎంత చేసినా యూజ్ లేదు. ఇదిగో యామిని లాంటి అడ్డమైన వాళ్ళు అడ్డగోలుగా మధ్యలో దూరిపోవడానికి చూస్తారు. పెద్దవాళ్ళు చూస్తున్నారని సైలెంట్ గా ఉండడం కన్నా ఇది చాలా బెటర్. సైలెన్స్ మనుషుల్ని చంపేస్తుంది. మనసులో ఉన్నది బయట పెట్టి ఎదుటి వాళ్ళని కొట్టైనా సరే ఆ డిస్టర్బెన్స్ ఆ రోజుతో అక్కడే క్లియర్ చేసుకోవటం 100% ఉత్తమం. ఈ రోజే చివరి రోజు కావాలి, ఇద్దరి మధ్య దూరం చెరిగిపోవాలి. అదే ఆలోచనతో అందరూ సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతే అదే అడుగుతున్నా ఎందుకు అని రాజ్కి మించి పెద్ద గొంతుతో అరిచింది సహస్ర. హంసపాప అంతలా అరుస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో ఉన్న అడుగు దూరం కూడా
భరించలేనట్టు చెయ్యి పట్టుకుని లాగి గట్టిగా వాటేసుకొని, తెలీదా నీకు అన్నాడు అసహనం కోపం నొక్కి పెట్టిన గొంతుతో. తెలుసు అంటూ రాజుని బలంగా వెనక్కి తోస్తూ తనను విడిపించుకున్న సహస్ర, నాకు తెలిసింది, నువ్వు యాక్సెప్ట్ చేశావా అంది అంతే కోపంతో. మళ్ళీ మొదటికే రాకు అని చిర్రెత్తి అరుస్తూ ఉంటే, వస్తాను, నువ్వు ఎన్నిసార్లు అరిచినా ఏం చేసినా సరే మళ్ళీ మొదటికి వస్తాను. బికాస్ నీకు తెలియటం లేదు రాజ్, నాకు ఏం కావాలో నీకు ఇప్పటికి కూడా తెలియటం లేదు. పక్క పంచుకోవడానికి పడుకునే ఇద్దరు ఆడ మగ కూడా కనీసం ఆ గంట వరకైనా ఇష్టంతోనే ఉంటారు. 3 నెలలు నీతో ఉన్నాను. నీ ప్రతి ఎమోషన్ నాకు తెలుసు. కానీ అది నువ్వు నీ నోటితో చెప్పాలని చాలా ఆశపడ్డాను. చివరి వరకు వెయిట్ చేశాను. చెప్పలేదు. చెప్పకుండానే చాలా చాలా ఏడిపించావు. అడిగిన ప్రతిసారి ఏడిపించావు. ఇండైరెక్ట్ గా నా ఇష్టం చెప్పిన ప్రతిసారి డైరెక్ట్ గా నీ శాడిజం చూపించావు. నిన్ను ప్రేమించాను కాబట్టి నీలో ఉన్న అన్ని షేడ్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే ఇది కూడా యాక్సెప్ట్ చేశాను. ప్రేమ లేదు, ఆడవాళ్ల మీద నమ్మకం లేదు, యాక్సెప్ట్ చేశాను. బట్ నేను అడిగింది ఇచ్చావా అని రాజ్ మీద కళ్ళు నిలిపి ప్రశ్నిస్తున్న సహస్ర కన్నీళ్లలోతూ చూస్తున్న రాజ్ నోటి నుంచి మాట లేదు. సైలెన్స్, అగైన్ అండ్ అగైన్ సైలెన్స్. ఈ సైలెన్స్ తో నన్ను చంపకు. ఆ రోజు టెంపుల్లో చెప్పాను, ఏదైనా సరే ఓపెన్ గా నాకు చెప్పు, సైలెంట్ గా ఉండి నన్ను చంపకు అని. నీ సైలెన్స్ నన్ను భయపెడుతుంది అని సహస్ర అరుస్తూ ఉంటే ఇక హ్యాండిల్ చేయలేని ఎమోషన్ తో దగ్గరికి తీసుకోవడానికి చూశాడు రాజ్. బట్ సహస్ర యాక్సెప్ట్ చేయటం లేదు. రాజ్ ని ఫోర్స్ గా విడిపించుకుంటూ వెనక్కి పోతూ ఉంటే, దూరం పెట్టి చంపొద్దు, మళ్ళీ నన్ను రాక్షసుడిగా మార్చొద్దు. నీకు నీ ప్రేమకు దూరంగా ఉంటే నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియటం లేదు అని రాజు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే, నీ సైలెన్స్ తో నువ్వే నన్ను ఇలా తయారు చేశావు. నేను కూడా నిన్ను భరించలేకపోతున్నా. ఐ హేట్ యు, ఐ హేట్ యు అని సహస్ర కూడా అంతే గట్టిగా అరుస్తూనే ఉంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చాలా భయంకరంగా పోతూ ఉంటే ఎవ్వరూ తగ్గటం లేదు. లోపల మానస గారు ఆల్మోస్ట్ ఏడ్ చేస్తున్నారు. అక్కడి వరకు వినిపిస్తున్నాయి వీళ్ళ కేకలు అరుపులు. కడుపుతో ఉన్న పిల్లని మానస్ గారు కంగారు పడిపోతుంటే వదలకుండా సపోర్ట్ గా ఉన్నారు జయదేవ్. అన్నీ దాటి వచ్చిన సహస్రకు ఇది పెద్ద కష్టమే కాదు. ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండటం నరకం మానస. మనం అనుభవించాం కదా. ఈ రోజుతో వాళ్ళ మధ్య ఆ దుఃఖం తీరిపోవాలి. తన కన్నీటికి రాజ్ ఆన్సర్ ఇవ్వాలి. ఈ తుఫాను వెలిసిపోయాక ప్రశాంతత ఉంటుంది. కాస్త ఓపిక పట్టు అని సంభాలిస్తున్నారు జయదేవ్. ప్రేమిస్తున్నా అని చెప్తుంటే నీ తలకెక్కటం లేదా? ఐ లవ్ యూ వినిపిస్తుందా? ఐ లవ్ యూ. ఇంకోసారి ఐ హేట్ యూ అన్నావో చంపేస్తా అంటూ సహస్ర గొంతు బిగించాడు రాజ్. రాజ్ చెప్పిన దానికి ఇంకా పంతంగా ఐ హేట్ యూ అని అతని ముఖం మీదనే అరుస్తూ రాజ్ చేతిని విడిపించుకున్న సహస్ర, నాకు కావాల్సింది నమ్మకం. మన ఇద్దరి మధ్య పంచుకున్న ప్రతి ఎమోషన్ మన ఇష్టంతోనే జరిగింది అన్న నమ్మకం. మన ఇద్దరం కలిసిన ప్రతిరోజు మన మధ్య ఒక అటాచ్మెంట్ ఉంది అన్న నమ్మకం. నాతో ఉన్న ప్రతి క్షణం నీ జీవితంలో అది నాకే సొంతమన్న నమ్మకం. తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకం. అడిగితే అలుగుతావు, వెళ్ళిపోతావని భయపడుతూ బ్రతికిన క్షణాలను చెరిపేసే నమ్మకం. నా కోసం ఏదైనా చేసేవాడు ప్రాణం పోయే వరకు నన్ను వదలదు అన్న నమ్మకం. అది నువ్వు నాకు ఇవ్వలేదు. నిజాయితీగా ఒక్క రోజన్నా ఒక్కసారైనా నీ ఫీల్స్ యాక్సెప్ట్ చేస్తుంటే నమ్మకం వచ్చేది. నువ్వు అలా చేయలేదు. నువ్వు నన్ను టచ్ చేసే ముందు, టచ్ చేసిన తర్వాత ప్రతిసారి నాకు మొదటిగా వచ్చే ప్రశ్న ఇది ప్రేమ కాదా అని. నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని. వై, ఎందుకు మిగిలిపోయా నీ ప్రశ్నలు? నువ్వు నన్ను నమ్మి మొత్తంగా నాకు సొంతమైతే నిన్ను అడగకుండానే నీలోని ప్రేమ బయటకు వస్తుందని ఎదురు చూశాను. సర్వం సమ్మతమని చెప్పిన రోజే నేను నిన్ను పూర్తిగా నమ్మాను. బట్ నువ్వు నన్ను ట్రస్ట్ చేయలేదు. లాస్ట్ మినిట్ వరకు ట్రస్ట్ చేయలేదు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వే ఒక డెసిషన్ తీసుకొని నీకు నచ్చినట్టు చేసేసి వెళ్ళిపోయావు. ఒక మనసు ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి. ప్రతి బంధంలో మొదటి పునాది అదే. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేదు అంటూనే ఇక ఓపిక నశించినట్టు మోకాళ్ళ మీద కూలిపోయింది సహస్ర. మరి కేటల్లో దూసుకొచ్చి మనసుని గుచ్చుతున్న సహస్ర ప్రశ్నకు రాజ్ సమాధానం ఏమిటి? మనసును ముక్కలు చేసినంత తేలిక కాదుగా తిరిగి ఎతకటం.
మరి రాజ్ చేసిన తప్పులు సరిచేసుకోగలడా? సహస్ర మనసులో నమ్మకాన్ని పదిలంగా చేర్చుతాడా? మొత్తానికి చెట్టు కింద ప్లీడర్ అల్లుడు రేంజ్ చూసిన నందిత మమ్మీలో చేంజ్ స్టార్ట్ అవుతుందా? అయితే ఇక మన క్యూటీ రొమాంటిక్ లైఫ్ ట్రాక్ ఎక్కి ఫస్ట్ నైట్ డ్రీమ్ తీరిపోయే తరుణం వచ్చేసినట్టేనా? ప్రీతి విషయంలో అవినాష్ డెసిషన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.